वज़ीर आला के चंद्रशेखर राव ने नए सेक्रेटेरिएट का इफ्तिताह तकरीब से खिताब करते हुए कहा कि भरोसा सेंटर और शी टीमें खवातीन को यकीन दिलाने के लिए काम कर रही हैं। रियासत में इंतशार फैलाने वाले ग्रोहों पर काबू पाते हुए जामा तरक्की के साथ आगे बढ़ रहे हैं। उन्होंने कहा कि सनअती शोबे में लाखों करोड़ों की सरमायाकारी आई है। IT के मामले में हम बेंगलुरु से आगे चल रहे हैं। हम ऐसे शहरों को तरक्की दे रहे हैं जो गंदगी से घिरे हुए हैं। सरसद व शादाबी डंपिंग यार्ड और मरबूत मार्केटों के साथ शहर में देहात तरक्की कर रहे हैं। तेलंगाना एक बैनुल अक़वामी शहर के शक्ल इख्तियार कर रहा है। अंडर पासेस, फ्लाई ओवर और लिंक रोड के साथ हैदराबाद को तरक्की दी जा रही है। हम शहर भर में सुपर स्पेशलिटी हॉस्पिटल्स तामीर कर रहे हैं। यदाद्री मंदिर की तामीर नौ दुनिया के लिए एक नमूना है। दुनिया में तरक्की और तामीर नौ की पैमाइश करने वाले दो इशारे हैं। एक फीकस आमदनी है, दूसरा फीकस बिजली का इस्तेमाल है, जो हकीकी तरक्की की निशानियां हैं। हम कौमी सतह पर आगे हैं। उन्होंने कहा कि क़ियाम तेलंगाना से लेकर अब तक हमने मालियाती नज़्म ज़ब्त की पैरवी की है और हम फीकस के लिहाज से मुल्क में पहले नंबर पर हैं। 2140 यूनिट्स के साथ हम बिजली के इस्तेमाल के लिहाज से मुल्क में सरफहरिस्त हैं। हम इमदादी पेंशन से गरीबों के चेहरों में मुस्कुराहट देख रहे हैं। उन्होंने कहा कि मैं इन तमाम लोगों को तहदिल से मुबारकबाद पेश करता हूं जिन्होंने सेक्रेटेरिएट की तामीर में हिस्सा लिया। ప్రభుత్వ అధికారికి ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా। ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను। ఇక్కడ సెక్రటేరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతా ఉన్నాయి। దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు। అనేక విభాగాలు, ఒకటి రెండు కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ ఎట్లా వెలుగొందుతుందో, సెక్రటేరియట్ వెలుగులకు ధీటైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, శాసనసభ్యులు, మంత్రివర్గం నుంచి మొదలుకొని సర్పంచ్ల వరకు, చీఫ్ సెక్రటరీ గారి నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్న అటెండర్లకి, డ్రైవర్లకి అందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, దానికోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వమానవుడు, సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। వారి సందేశంతోనే, వారు చూపిన బాటలో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది। ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే, ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది। వారికి గౌరవ సూచకంగా వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాజ్యాంగం వచ్చింది కాబట్టి, వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం కాబట్టి, తెలంగాణ అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి, ఇటీవలనే వారి యొక్క జయంతి సందర్భంగా ఆకాశమంతా ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ కాదు భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది। అంతేకాకుండా వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని, సెక్రటేరియట్కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులందరికీ అనునిత్యం బాబాసాహెబ్ స్ఫురణకు రావాలని, వారి సందేశం మనసులో పెట్టుకుని పని చేయాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యాలయమైనటువంటి రాష్ట్ర ఒక సందేశం ఇచ్చే విధంగా భూపాలరెడ్డి గారి సారథ్యంలో, ప్రియాంక గారి సారథ్యంలో ఏ విధంగా దేశంలోనే ఆల్ టైం రికార్డుగా హరిత శోభను వెదజల్లుతూ పునర్జీవనం అవుతున్నాయో, అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే, కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది పునర్నిర్మాణం అని ఆ అర్బకులకు, ఆ మరుగుజ్జులకు నేను తెలియజేస్తా ఉన్నాను। వలసపోయిన పాలమూరు కూలీలు ఒక్కరు కూడా వలసలో లేకుండా మొత్తం మంది తిరిగి వచ్చి వాళ్ళ సొంత పొలాల గట్ల మీద వాళ్ళు కూర్చుంటే, ఇతర రాష్ట్రాల కూలీలు మా తెలంగాణ పొలాలలో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను। ఒకనాడు దాహంతో అల్లాడి
ఫ్లోరైడ్తో నడుము వంగి లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఏ నల్లా నీళ్లుంటాయో ఆదిలాబాద్ గోండు గూడెంలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అని నేను మనవి చేస్తా ఉన్నాను. పరిపాలనా సంస్కరణలతోని నినాదాత్మకంగా స్లోగన్ ఓరియంటెడ్ గా కాకుండా ఆచరణాత్మక విధానంలో 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు మా జిల్లా ఎస్పీల నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. 33 జిల్లాలలో 33 జిల్లా కలెక్టరేట్లు 33 పోలీసు కార్యాలయాలు అక్కడి నుంచి వెలుగులీనుతున్న వెలుగుల ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను. రేస్ కూలగొట్టి కట్టినాం, కొన్ని చోట్ల కట్టినాం, అవసరం ఉన్న చోట కూల కొట్టి పునర్నిర్మాణం కూడా చేసినాం. ఉదాహరణకు చాలా మంది తెలుసు, వరంగల్లో కలెక్టరేట్ చాలా గందరగోళంగా ఉండేది. ఆ జిల్లా కలెక్టరేట్ను ఆనాటి కలెక్టరేట్ను అక్కడ కలెక్టర్గా పనిచేసిన కర్ణ గారు నా ముందే ఉన్నారు. ఆనాటి కలెక్టర్ రేటు ఈ రోజు కలెక్టరేట్ చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏందో ఈ మరుగుజ్జులకు తెలిసి వస్తుందని చెప్పి అదే పునర్నిర్మాణం అని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా అనేక రంగాలలో ముందుకు పోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని సంక్షేమాన్ని కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా ఉండడం, ఐటీ రంగంలో మా జేఎస్ రంజన్ గారు నా కళ్ళ ముందే కూర్చున్నారు. మా ఇండస్ట్రియల్ విధానంలో కానీ ఐటీ విధానంలో కానీ బెంగళూరును కూడా దాటే స్థితికి ఎదిగిపోతున్న తారాజువ్వలాగా దూసుకుపోతున్న తెలంగాణనే అందుకు నిదర్శనమని నేను మనవి చేస్తా ఉన్నాను. మా డీజీపీ గారి ఆధ్వర్యంలో అనురాగ్ శర్మ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వారి ఇప్పుడు పదవులలో లేకున్నా వారి సేవలను గుర్తు చేయడం నా బాధ్యత. అదేవిధంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అద్భుతంగా గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న మత కల్లోలం కానీ ఇంకో కల్లోలం కానీ లేకుండా మహిళలకు భరోసా ఇస్తూ షీ టీంలు మా స్వాతి లక్కల గారి ఆధ్వర్యంలో ఏ విధంగా భరోసా కేంద్రాలు షీ టీంలు పనిచేస్తున్నాయో, ప్రజలందరికీ కూడా ఏ విధమైన శాంతి భద్రతలను తెలంగాణ పోలీసు అందిస్తున్నదో, అరాచక ముఠాల పీచం ఏ విధంగా అనుస్తున్నదో, తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా ఏ విధంగా నిలుస్తున్నారో ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు, దంచెలలాగున్న పట్టణాలు ఈరోజు డివైడర్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, పచ్చని చెట్లతో, డంప్ యార్డ్లతో, ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలతో పల్లెలు పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగులీనుతున్నాయో అది పునర్నిర్మాణం అంటే మరుగుజ్జులారా జాగ్రత్త, ఇప్పటికైనా మీ కుళ్ళును బంద్ చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాసులు, ఎన్ని రకాల సౌకర్యాలు ఏ విధంగా అద్భుతంగా ముందుకు పోతున్నదో ఇది పునర్నిర్మాణం అంటే అని మనవి చేస్తా ఉన్నాను. నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ వరంగల్ హెల్త్ సిటీ, ఇవి అద్భుతమైనటువంటి పునర్నిర్మాణానికి ప్రతీకలని మనవి చేస్తా ఉన్నాను. భూలోక వైకుంఠంగా 2 చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ యావత్ ప్రజలను దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఆ శోభాయమైన నిర్మాణమే తెలంగాణ పునర్నిర్మాణమని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అష్టావక్రంగా అడ్డదిడ్డంగా ఎండలో వానలో ఫైళ్లు పట్టుకొని పరిగెత్తేటువంటి దుస్థితి నుంచి అద్భుతంగా శోభాయమానంగా శిఖరాయమానంగా హైదరాబాద్లో ఇది నేను తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పే విధంగా తల ఎత్తుకొని నిల్చున్న ఈ సెక్రటేరియటే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ పరిపాలన సౌధం ఇంత అద్భుతంగా పోతున్నదని మనవి చేస్తా ఉన్నాను. చివరిగా నేను చెప్పేది ఒక మాట.